పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. మలాకి గ్రంథము నుండి తండ్రి కొన్ని విషయాలు నిన్న మాట్లాడుకొని ఉన్నాం తండ్రి. వాటిని మళ్ళీ కొన్ని మాట్లాడుకోవడానికి కృప దయచేయండి, సహాయం దయచేయండి. అల్పుడైన నన్ను నీ దాసునిగా మా తండ్రి ప్రేరేపించండి. ఈ మాటలు కొంతమందికి ప్రయోజకరంగా మా తండ్రి నీకు మహిమకరం ఉండటానికి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మలాకి గ్రంథము పాత నిబంధనలో చివరి గ్రంథము, చివరి పుస్తకము. పాత నిబంధన ఎ లిటిల్ ఓల్డ్ టెస్టిమెంట్ అని అన్నారు దీన్ని, ఎ లిటిల్ ఓల్డ్ టెస్టిమెంట్. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు తన కుమారుని అనుగ్రహించనన్న వాక్యము ఎ లిటిల్ గాస్పుల్. ఈ మలాకి గ్రంథము ఎ లిటిల్ ఓల్డ్ టెస్టిమెంట్ గ్రంథాన్ని ఓల్డ్ టెస్టిమెంట్ ముగిస్తూ న్యూ టెస్టిమెంట్కి లింక్ చేస్తుంది. ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. Without Old Testament, there is no New Testament. Without New Testament, Old Testament, they have no growth. ఒక మహావృక్షము, దైవ వృక్షము, ఒక మహావృక్షము లోనికి ఏళ్ళు లోపలికి వెళ్ళి ఆ మహావృక్షానికి ఆహారము, నీళ్లు అందిస్తుంది. ఏ విధంగా అందిస్తుందో అది ఎలా పైకి పెరుగుతూ మహావృక్షాలు ఉంటాయి, అవి ఎలా పైకి పెరుగుతున్నాయో అలాగే పాత నిబంధనలో దీని రూట్స్ అన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నాయి. ద గ్రోత్ అంతా కూడా న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభులో ఉన్నది. పాత నిబంధన లేకుండా న్యూ టెస్టిమెంట్ వృధా అవుతుంది. న్యూ టెస్టిమెంట్ లేకపోతే ప్రాపసీలు వృధా అవుతున్నాయి. మరి ద గ్రేట్ ఐయామ్ మోషేతో దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండము 3వ అధ్యాయములో, నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఎంత శ్రమలో ఉన్నారో, ఎంత కొరడ దెబ్బలతో ఎంత శ్రమ పొందుతున్నారో అది నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళని విడిపించటానికి నేనున్నాను. నేను ఉన్నవాడను, అయి ఉన్నవాడను, ముందు కూడా ఉండేవాడను, ఎప్పుడు మీతో ఉండేవాడు. ఐయామ్ ద గ్రేట్ ఐయామ్. యేసు ప్రభు వచ్చి ఐయామ్ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళగలరు. ప్రియులారా, యేసు ప్రభు రాకపోతే పాత నిబంధనలో దేవుని ప్రమాణాలు, వాగ్దానాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా వృధా ఎత్తు ఉండేవి. దేవుడు అబద్ధికుడు అయ్యేవాడు. యేసు ప్రభు వచ్చినందువల్ల దేవుని ప్లాన్, దేవుని చిత్తము చక్కగా నెరవేరింది. అందుకని మహావృక్షములో పాత నిబంధన ఉంది, తర్వాత దాని గ్రోత్ అంతా న్యూ టెస్టిమెంట్లో ఉంది. మరి మలాకి అనే ప్రవక్త రెండిటికి లింక్ చేస్తున్నాడు. ఎ బ్రిడ్జ్ బిల్డర్, చక్కగా బ్రిడ్జ్ కడుతున్నాడు. మలాకి గ్రంథం అంటే, మలాకి అంటే మై మెసెంజర్. ఒకళ్ళ దేవుడు నా వర్తమానికుడిని పంపుతున్నాను, నా వర్తమానికుడు, నా దూతని పంపుతున్నాను, నా దూతను మీకు ముందుగా పంపుతున్నాను, మై మెసెంజర్. తర్వాత అనదర్ మెసెంజర్ ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహాను. దేవుని యొక్క మెసెంజర్కి మార్గము సరళము చేసినవాడు, అరణ్యములో ఎలుగెత్తి కేక వేసినవాడు. దేవుని యొక్క మార్గాన్ని, ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ముందుగా మార్గాన్ని సరళం చేయటానికి వచ్చినవాడు బాప్తిస్మిచ్చే యోహాను. యేసు ప్రభువుకి మార్గాన్ని
ద మెసెంజర్, దేవుని యొక్క రక్షకుడు, దేవుని యొక్క వర్తమానికుడు అయిన యేసు ప్రభుకి మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వాడు. అనదర్ మెసెంజర్ బాప్తిస్మిత్ యోహాన్ అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మై మెసెంజర్, అనదర్ మెసెంజర్, ద మెసెంజర్. ఈయనే మెసెంజర్, ఇంకొక మెసెంజర్ ఉండడు. ఈయనే ద గ్రేట్ మెసెంజర్. పాత నిబంధనలో ఉన్న ఈ వర్తమానము, ద రిడెంప్షన్ స్టోరీ ఈజ్ బిగినింగ్ విత్ ద టూమ్, రిజరెక్టెడ్ టూమ్. పాత నిబంధనలో జరిగిన రిడెంప్షన్ స్టోరీ, పాత నిబంధనలో జరిగిన విడుదల, పాత నిబంధనలో ఏ రీతిగా పోరాటం వచ్చిందో, ఈ పోరాటాల నుంచి ఏ రీతిగా విడుదల, సమాజం దేవుడు ఏ రీతిగా కాపాడుతూ వచ్చాడో, వాటన్నిటి యొక్క కంటిన్యూషనము సమాధి వద్ద జరిగిన మరి దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ పాత నిబంధనలో మరి మనోహ జోరా కాపురస్తుడు, జోరా పట్టణ నివాసి, దాను గోత్రికుడు, అతను భార్య పొలంలో ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన ఒక దైవజనుడు, ఆయన దైవస్వరూపము కలిగినవాడు, సూపర్ మ్యాన్. ఆయన ఒక మనుషుడుగా ఉన్నాడు, ఆయన ఒక దైవజనుడుగా ఉన్నాడు. ఈజ్ సూపర్ మ్యాన్. అలాంటి రూపము, అలాంటి ప్రత్యక్షత, అలాంటి వెలుగు, అలాంటి ముఖ వర్చస్సు, అలాంటి ఆ ముఖ ప్రసన్నత మనుషులకు ఉండదు. ఈజ్ ఎ సూపర్ మ్యాన్. అలాగే షడ్రకు, మేషకు, దానియేలు, షడ్రకు, మేషకు, అబెదనెగో అనే వాళ్ళు అగ్నిగుండంలో వేసినప్పుడు ముగ్గురినే వేశారు, కానీ నాలుగో వ్యక్తి ప్రకాశిస్తున్నాడు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు? ఈజ్ ఎ సూపర్ మ్యాన్. అతను దైవ రూపంలో ప్రకాశిస్తున్నాడు. అతనెవరు? ప్రియులార, గిద్యోను చాటున కళ్ళను జల్లు కొట్టుకోడు, దాన్ని మరి మిద్యానీలకు భయపడి బండ చాటు నుండి మెల్లిగా దొళ్ళు కొట్టుకుంటుంటే ఎదురుగా నిలబడ్డాడు సూపర్ మ్యాన్. బండ మీద కూర్చొని ఉన్నాడు. ఈ చేతిలో పెద్ద కర్ర ఉంది, ప్రకాశమానమైన రూపము. పరాక్రమ గల బలాఢ్యుడా, నువ్వు మిద్యానీలు జయిస్తున్నావు, ఇశ్రాయేలుకి విడుదల చేస్తున్నావు. సంసోను తల్లితో, మనోహ భార్యతో చెబుతున్నాడు, నీవు ఇంతవరకు గొడ్రాలు, నీకు కుమారుడు పుడుతున్నాడు. ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని, ఈ ప్రజలను విడుదల చేస్తున్నాడు. ఆయన నాజీరు వ్రతము, ద్రాక్షారసము కానీ మరి హేయమైన వాటిని తినకుండా, భోజనాలు కానీ తినకుండా దేవునికి సమర్పించబడిన డెడికేటెడ్ మ్యాన్, నజీరుగా ఉంటాడు అని చెప్పి ప్రత్యక్షత జరుగుతుంది. ప్రియులారా, సూపర్ మ్యాన్ ఇలా కనపడుతూ అనేక ప్రత్యక్షతలు, అనేక సార్లు పాత నిబంధనలో ద ఏంజల్, గాడ్స్ ఏంజల్ అంటే ఆయన యేసు ప్రభు అని మనం గుర్తించాలి. గాడ్స్ ఏంజల్, ఎ సూపర్ మ్యాన్. కొన్నిసార్లు గాబ్రియల్ దూత వచ్చి వర్తమానాలు చెప్పేవాడు, కొన్నిసార్లు మిఖాయేల్ దూత వారేంజల్ వచ్చి ఖడ్గం తీసుకొని వారి ఎదురుగా నిలబడి వారిని కాపాడేవాడు. అయితే యేసు ప్రభు ఎ సూపర్ మ్యాన్, మానవ రూపము కలిగిన దైవజనుడు, మానవ స్వభావము, మానవుని యొక్క రూప గుణగణాలు కలిగిన మహారక్షకుడు ఈజ్ ఎ సూపర్ మ్యాన్ వస్తున్నాడు. ఈ సూపర్ మ్యాన్ వచ్చి ఈజ్ ద గ్రేట్, ఐ ఆమ్ ద గ్రేట్, ఐ ఆమ్ ద గ్రేట్, ఐ ఆమ్. పాత నిబంధనలో నేనున్నాను, నేనే, నా పేరు నేనే, యెహోవా నేనే, మీతో ఉన్నవాడిని, ఉండేవాడిని, నిత్యం ఉండేవాడిని. ఐ ఆమ్ ద గ్రేట్, ఐ ఆమ్ ఈజ్ జీసస్. నేనే మీతో ఉన్నవాడిని, విమోచించేవాడిని. హీ హ్యాస్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్.
తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి నుండి కుమారుడు నుండి బయలుదేరిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఫాదర్ ఈజ్ ఎ పర్సన్ అండ్ సన్ ఈజ్ ఎ పర్సన్ అండ్ ద హోలీ గోస్ట్ ఈజ్ ఎ పర్సన్. ముగ్గురు వ్యక్తిత్వము కలిగిన వారు. యేసు ప్రభు హీ హ్యాస్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఆయనంతటికి ఆయన తన ఎగ్జిస్టెన్స్ ఉనికి కలిగిన వాడు. అయితే నిత్యము తండ్రితో సంబంధము కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశించిన వాడు. ఈ రీతిగా ద గ్రేట్ ఐ యామ్ యేసు ప్రభువులో కనబడు. హూ ఈజ్ హీ? ఈజ్ ద రియల్ జీసస్. గ్రేట్ ఐ యామ్ ఈజ్ ద రియల్ జీసస్. ఏదో మిథ్య మాయ కాదు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఆయనకి ఇమానియేల్, ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అంటే యెహోషువా. అంతకుముందు ఆ పేరు పాత నిబంధనలో యెహోషువా. యెహోషువా, యెహోవాయే రక్షకుడు. యెహోవాయే రక్షకుడు. యెహోవా రక్షించేవాడు. శ్రమల నుండి, బాధల నుండి, బంధకముల నుండి, తెగుల నుండి, వ్యాధి నుండి, పాపం వల్ల వచ్చే మరణ శిక్ష శాపం నుండి విడిపించేవాడు యెహోషువా. యెహోషువా, యెహోవాయే రక్షకుడు. ఆయనకి యేసు అనే పేరు పెట్టారు. ఆయనకి ఇంకో పేరు, మరి ఆయనకు కన్యక గర్భవతి కుమారుని కంటది. ఆయన ఆయనకి ఇమాన్యుయేల్. ఇమాన్యుయేల్, గాడ్ బి విత్ యూ, గాడ్ విత్ యూ. దేవుడు మీతోనే ఉంటాడు. ఇమాన్యుయేల్, గాడ్ విత్ అస్. దేవుడు మనతోనే మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో. ద గ్రేట్ మెసెంజర్ ఈజ్ విత్ అస్. మై మెసెంజర్, నా దూతను పంపుతున్నాను, నా వర్తమానికుని పంపుతున్నాను. ఆయన మార్గము సరళము చేయటానికి అనదర్ మెసెంజర్, బాప్తిస్మిచ్చు యోహాను పంపుతున్నాను. నౌ ద గ్రేట్ మెసెంజర్, ద మెసెంజర్, ఈయనే రక్షకుడు, ఈయనే వర్తమానికుడు, ఈయనే ప్రజలు తన పాపం నుండి విడిపించగలవాడు. ఈజ్ ద రియల్ జీసస్. యేసు ప్రభు ఈజ్ ఇమాన్యుయేల్, గాడ్ విత్ అస్, గాడ్ విత్ అస్. ప్రియులారా, మరి ఇలాగూ అనేక మంది ఈ వర్తమానికులు భూమి మీద ఉన్నారు. దేవుని యొక్క దర్శనము కలిగి, విజన్ కలిగిన వారు ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న అవినీతి, దుర్నీతి, బంధకాలు, కట్టడలు, బంధకాలు, దోపిడీలు, బలత్కారులు, పేదవారిని ఏ రీతిగా కృంగతీసి సమాజాన్ని ఏ రీతిగా వారి స్వార్థంతో నాశనం చేసి చంపేస్తున్నారు. ఇదంతా కూడా ఎరిగిన దేవుడు, శ్రమంలో ఉన్న దేవుడు. పాత నిబంధన ఐగుప్తు దేశంలో చెరలో ఉన్న ఇశ్రాయేల్ పరిస్థితిని చూసి వారిని విడుదల చేయటానికి నిశ్చయించుకున్న దేవుడు ఇప్పుడు కూడా హీ హ్యాస్ ఎగ్జిస్టెన్స్. ఈ సైకిల్ తిరుగుతా ప్రపంచము నడుస్తూ ఉండగా అన్ని కాలాల్లో ఈ గాడ్ ఈజ్ ఎట్ వర్క్. అన్ని కాలాల్లో తన క్రియలు జరిగిస్తూనే ఉన్నాడు. అన్ని కాలాల్లో పేదల్ని విమోచిస్తూనే ఉన్నాడు. అన్ని కాలాల్లో శ్రమలో, బంధకాల్లో ఉన్నవాడిని బట్టి బాధ్యత, కన్సర్న్, దుఃఖము కలిగి ఉన్నాడు. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఈ నాట్ ఇన్కన్సిస్టెంట్. మన గురించి పట్టించుకొని వాడు కాడు, మనల్ని మర్చిపోయిన వాడు కాడు. దేవుడు నిత్యము మనల్ని చూస్తూనే ఉన్నాడు. ద గ్రేట్ ఐ యామ్, ఆల్వేస్ హీ హ్యాస్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నాడు. ఇది మరి కొమ్మన్నో చెప్పుకున్నట్టుగా కొంతమంది గొప్పవారు, మహాత్మా గాంధీ ఏంటి, అబ్రహం లింకన్ ఏంటి, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఇలాంటి మహా వ్యక్తులు
ప్రయాసపడినప్పటికీ వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అందులో కొన్ని దానివల్ల కొంత ఇది కూడా వచ్చింది. దానివల్ల కొంత రియాక్షన్, మందులు వేసుకుంటే కొన్ని మందులు రియాక్షన్ వస్తుంది. దేవుని చిత్తానికి జరిగించడానికి దేవుడు కొంతమందిని వాడుకున్నప్పటికీ దానివల్ల కొంత కీడు వచ్చింది. మరి కార్ల్ మార్క్ ఈ కార్ల్ మార్క్ సిద్ధాంతాలు మరి ప్రపంచానికి కన్నువిప్పు కలిగించినాయి. ఇప్పుడు కూడా ఇది చాలా అవసరం అంటున్నారు. ఎందుకంటే క్యాపిటలిజం, ధనవంతులు, పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి ఏదో ఫ్యాక్టరీలు, ఏదో సంస్థలు స్థాపించుకొని అందులో వేల కొలదిగా పని వాళ్ళని, కూలీల్ని, లేబరర్స్ని పెట్టి వాళ్ళకి చాలని జీతం ఇస్తూ వాళ్ళకి సరైన రెస్ట్ లేదు, సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవు. అలాంటి లేబరర్స్ని వాడుకుంటూ దానివల్ల బహు ప్రయోజనము, డబ్బు సంపాదిస్తూ ఆ సంపాదించిన డబ్బుని మళ్ళీ వేరే వాటికి వాళ్ళ కంపెనీలు వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు పెడుతూ వారు మహాధనవంతులు, లగ్జరీస్, సుఖభోగాలు అనిపిస్తున్నారు. క్యాపిటలిస్ట్, ధనవంతులైన వారు, పెట్టుబడి పెట్టిన వారు. అయితే ప్రజలు కుమిలిపోతున్నారు, శ్రమ బాధతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతున్నారు. వీళ్ళ ఇంట్లో దీపం కూడా లేదంట, వాళ్ళ ఇంట్లో 1000 పవర్ ఉన్న బల్బ్స్ వెలుగుతున్నాయంట. వీళ్ళింట్లో దీపము, గంజి చారు లేకపోతే ఏదో పచ్చడి నంచుకొని తింటున్నారు. వాళ్ళు ఇంకా ధనవంతులు. రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్. ధనవంతులైపోతున్నారు, పేదవారు ఇంకా అణిచివేయబడుతున్నారు. ఈ స్థితి ఎప్పటి నుంచో ఉన్నది, ప్రారంభం నుంచి కూడా ఉన్నది. బైబిల్ అంతా ఘోషిస్తుంది, ప్రవక్తలు ఘోషిస్తున్నారు. ఈ స్థితి మార్చడానికి ఎంతోమంది ఘోషిస్తూ, ప్రవచిస్తూ, గద్దిస్తూ చేస్తున్నారు. సమాజము మారటం కొంత కష్టమవుతుంది. ఈ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు క్యాపిటలిజం, కమ్యూనిజం, ఈ లేబరర్స్ పేద ప్రజల్లోకి కనువిప్పు రావాలి, వాళ్ళ కష్టం వారే తీసుకోవాలి. అప్పుడు ధనవంతుల్ని కొంత అరికట్టాలి. భూమి మీద సమానత్వము, కమ్యూనిజం, ఫెలోషిప్, భూమి మీద శాంతి, సమాధానము, సమానత్వం కావాలని కోరుతున్నప్పుడు మరి ప్రపంచమంతా కూడా మెరుగు చూపింది. అయితే ధనవంతులందరూ కూడా దీనికి వ్యతిరేకము, దీని మీద క్రోధము, ద్వేషము. ఈ క్యాపిటలిస్ట్ ధనవంతుల చేతిలో గన్స్ ఉంటాయి, ధనవంతుల చేతిలో కత్తులు ఉంటాయి. ఈ పూర్ లేబరర్స్ చేతిలో రాళ్ళు కూడా ఉండవు. దాన్ని బట్టి వేల కొలది పూర్ పీపుల్ని ఒక్క ధనవంతుడు మేనేజ్ చేయగలడు. ఎందుకంటే అంత చేతులు గన్ ఉంది. ఇలాంటి సమాజంలో చితికిన బ్రతుకులు ఉంటుండగా, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉండగా, ఇప్పుడు కూడా అనాగరికత, అజ్ఞానము పెరుగుతూ, ధనవంతులు పెరుగుతూ, అంతులేని ధనాన్ని దాచిపెట్టి పేదలకి ఏమీ లేకుండా చేస్తున్న ఈ ప్రపంచానికి ఈ సిద్ధాంతాలు అవసరమే. కొంతమంది మరి ఈ వీళ్ళని ఏమనాలి, కొంతమంది ఒక మెసెంజర్స్ లాగా పనిచేశారు. అయితే సైతాన్ వాళ్ళను కూడా తన చేతిలోకి లాక్కున్నాడు. కార్ల్ మార్క్స్ వల్ల ఏ కమ్యూనిజం వచ్చిందో ఆ కమ్యూనిజం దేవునికి విరుద్ధంగా పనిచేశారు. ఆ కమ్యూనిజం దేవుడు లేడు అన్నారు. ఆ కమ్యూనిస్టులు దేవుడు అక్కర్లేదు అన్నారు. ఆ కమ్యూనిస్టులు శాంతి మార్గం అక్కర్లేదన్నారు. ఈ క్రైస్తవ మతము ప్రజల్ని నిర్వీర్యం చేస్తుంది, భావోద్రేకాలు పెంచట్లేదు, విప్లవాలు లేపట్లేదు, వాటన్నిటికీ వ్యతిరేకంగా ఉందని క్రైస్తవ సంఘానికి
హాని కీడు చేశారు. వాళ్ళని వేధించి పర్సిక్యూట్ చేశారు. అనేక మంది క్రైస్తవులు ఈ కమ్యూనిస్ట్ చేతులు బలైపోయారు. ప్రియులారు ఎక్కడి నుండి వచ్చిందంటే ఇందులో నుంచే వచ్చింది. కార్ల్ మార్కే మంచి క్రిస్టియన్. ఆ భావాలు వచ్చినప్పుడు అవి వాళ్ళు తిరిగి దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి లో నుండి వచ్చినాయి, మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా ఉండేటట్టుగా శత్రువైన వాడు సైతాన్ని మార్చాడు. ప్రియులారా, మరి ఒకసారి రష్యాలో ఈ కమ్యూనిస్టులు క్రైస్తవులను చంపుతూ ఉన్నప్పుడు, కోత కోస్తూ ఉన్నప్పుడు ఒకసారి 37 మంది క్రైస్తవుల్ని ఒక రూములో పెట్టారు, ప్రిజన్లో పెట్టారు, చెరసాల్లో పెట్టారు. వాళ్ళు ఎప్పుడూ చంపేస్తారు. ఈ 37 మందిని ప్రిజన్లో పెట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉన్నారు. 37 మంది ప్రిజన్లో పెట్టి చూస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో 37 పేర్లు ఉన్నాయి. 37 పేర్లు ఉన్నాయి. ఒకరోజు ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి వాళ్ళందరినీ నిలబెట్టి చూస్తున్నాడు, ఒక్కొక్కడిని పరీక్షిస్తున్నాడు. వాళ్ళందరినీ వరుసన నిలబెట్టి ఒకడినొకడు పరీక్షిస్తూ, ఒకడు ఒక హిస్టరీ, ఒకడొక పరిస్థితి గ్యాదర్ చేస్తూ వాడు ప్రశ్నలు వేస్తుంటే అక్కడ నిలబడ్డ వాళ్ళు 36 మందే కనపడుతున్నారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 36 మందే కనపడుతున్నారు. అయితే ఆ లిస్టులోనే 37 పేర్లు ఉన్నాయి. ఇంకొకటి ఏడి అని అడుగుతున్నారు. ఇంకొకటి ఏడి? ఒక్కొక్కరు వరుసని పేరు చెబుతుంటే ఇమాన్యుయల్ అనే పేరు అక్కడ ఆ వ్యక్తి కనపడలేదు. పేరు ఉంది కానీ, ఆ పేరు ఆ లిస్టులో ఉంది కానీ వ్యక్తి కనపడలేదు. వేర్ ఈజ్ ఇమాన్యుయల్ అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇమాన్యుయల్ మా దేవుడు ఈజ్ ఆల్వేస్ విత్ అస్, యు కెనాట్ సీ హిమ్. మా దేవుడు, మా ప్రభు, మా ఇమాన్యుయల్ మాతో నిత్యము ఉంటాడు. శ్రమల్లో, బంధకాల్లో, కష్టాల్లో, పర్సిక్యూషన్ టైంలో ఆయన మాతోనే ఉంటాడు, కానీ ఆయన కనపడు ఉన్నాడు మాతో. ప్రియులారు, ఇలాగూ విశ్వాసులు పెరిగారు, ఎంత హింసించినా పెరిగారు. గాడ్ విత్ అస్ ఈజ్ మై మెసెంజర్. దేవుడు నా దూతను పంపిస్తున్నాను. అనదర్ మెసెంజర్, ఆయన మార్గం సరళం చేయటానికి ఇంకొక దూతను పంపిస్తున్నాను. ద మెసెంజర్, గ్రేట్ మెసెంజర్, ద గ్రేట్ ఐ యామ్. ప్రజల్ని పూర్వకాలంలో, పురాతన కాలం ఆది నుండి కాపాడుకొచ్చిన దేవుడు యేసు ప్రభువులో ఆయన మళ్ళీ ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా తండ్రి వద్దకు నేనే వెళ్ళటానికి నేనే మార్గము. నా గొర్రెలు నేను విడిపించుకుంటాను, అవి నా పేరు, నేను వాటి పేరు పెట్టి పిలుస్తాను, అవి నా స్వరం వింటవి, అవి నన్ను వెంబడిస్తాయి. నా చేతిలో నుండి వాటిని ఎవ్వరు ఎన్నడూ విడిపించలేడు. ప్రియులారా, ఈజ్ ద గ్రేట్ ఐ యామ్. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మనల్ని రక్షిస్తున్నాడు. మలాకి గ్రంథంలో చెప్పినట్టుగా, మై మెసెంజర్ అండ్ అనదర్ మెసెంజర్, ద మెసెంజర్. యేసు ప్రభు మనకి విడుదల చేసినవాడు, మనల్ని రక్షించినవాడు, మనల్ని కాపాడుతున్న యేసు ప్రభు నిత్యము మనతో ఉన్నాడు. ఈజ్ ఇమాన్యుయల్. ఆయన ఎప్పుడు మనతో ఉండి మనల్ని కాపాడుతున్నాడు. ప్రియులారా, మనం ఆయన గుర్తించి ఆయన ఎడల నిబ్రమ కలిగి ఉండటం మంచిది. ఇప్పుడు శ్రమలు వచ్చినాయిలే, ఇప్పుడు లేవు అనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు కూడా శ్రమలు ఉన్నాయి. అప్పుడిప్పుడు క్యాపిటలిజం ఉందిలే, ఇప్పుడు లేదు అనుకోవటం లేదు. ఇప్పుడు కూడా క్యాపిటలిజం ఉంది. అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఉందని మరి వీళ్ళు చెబుతున్నారు, గవర్నమెంటు. అప్పుడు మార్క్సిజం అప్పుడు ఎంత అవసరమో ఇప్పుడు కూడా అంత అవసరమని చెబుతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా
రక్షకుడైన యేసు ప్రభు వల్ల మనము శాంతి సమాధానముతో జీవిస్తూ ఆయన మన హృదయంలో చేర్చుకుంటూ ప్రతి దుర్నీతిని ఎదిరిస్తూ నీతి సమాధానంతో మనం మన జీవితాలు కట్టుకుంటూ నీతి అనే విత్తనాన్ని విత్తి సమాధానం అనే పంటను శాంతిని కోరుకుంటూ క్రైస్తవ జీవితంగా క్రైస్తవులుగా మనం వర్తిల్లటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు తండ్రి. వందనాలు తండ్రి. మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కాపాడండి, నీ కృప దయచేయండి, నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం మాకు దయచేయండి. చరిత్రలో ఉన్న దేవ, చరిత్రలో సంచరిస్తూ ఉన్న దేవ, చరిత్రలో ఒక వర్తమానికుడుగా మాతో ఉన్న దేవ, నీకు స్తుతులు. మమ్మల్ని కనికరించి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.